హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. ఇప్పుడు మనకి కృష్ణా రివర్కి బేస్ చేసుకొని ఫ్లడ్ వచ్చి మనకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు చాలా ఇబ్బందులు పడ్డట్టుగా మనకి న్యూస్లో వస్తున్నాయి. కాబట్టి కృష్ణా నదికి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ప్రశ్నల్ని మనం చాలా కూలంకషంగా మనం అధ్యయనం చేద్దాం. సో కృష్ణా నది మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అవుతూ ఉంటుంది. మహారాష్ట్ర. సో సింపుల్గా నేను ఆరిజినేట్ ఎక్కడ అవుతూ ఉంటుంది, ఏ రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది, కొన్ని పాయింట్స్ మనం స్టడీ చేద్దాం. కృష్ణానది చరికి మహారాష్ట్ర ఎక్కడ సార్ అంటే వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవి పశ్చిమ కనుమలు ఉంటాయి. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం అంటారు. మహాబలేశ్వరం, మహాబలేశ్వరం. అది మహాబలేశ్వరం ఎక్కడ సార్ అంటే జోర్ అనే పేరుతో పిలుస్తారు. జోర్ విలేజ్ అంటారు, జోర్ గ్రామము అంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఇలా చెప్తాను, ఈ కృష్ణానది ఎక్కడ పుడతా ఉంది సార్ అంటే పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్ర రాష్ట్రంలోని మహాబలేశ్వరం దగ్గరలోని జోర్ అనేటువంటి గ్రామంలో పుడతా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే గోదావరి నది ఎక్కడ ఆరిజినేట్ అవుతా ఉంది చదువుతారు, తర్వాత కృష్ణా నది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది చదివి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కృష్ణ అనేటువంటి ఆయన ఒక సినీ హీరో ఉన్నాడు. ఆయన కొడుకు ఎవరు సార్ అంటే మహేష్ బాబు. గుర్తుపెట్టుకోండి, మహేష్ బాబు మనకి మహాబలేశ్వరం. మహేష్ బాబే మహాబలేశ్వరం కృష్ణా నది. సింపుల్ అయిపోయింది. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అట్లాగా పుట్టి మనకి దాదాపు మనకి 1400 కిలోమీటర్ల దూరంలో మనకి ప్రయాణం చేస్తూ ప్రధానంగా 4 రాష్ట్రాల గుండా మనకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. మొదటిది వచ్చరికి ఏదైతే రాష్ట్రంలో ఆరిజినేట్ అయిందో ఒకటి మహారాష్ట్ర, రెండోది వచ్చరికి కర్ణాటక, మూడవది తెలంగాణ, 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ప్రధానమైన రాష్ట్రాలు కొన్ని రివర్ బేసిన్స్ అంటారు. రివర్ బేసిన్స్ అంటే కొన్ని నుంచి మహారాష్ట్ర నుంచి, కొన్ని తర్వాత కర్ణాటక నుంచి ఇట్లా వస్తూ ఉంటాయి. సో కొన్ని ఇటు పక్క నుంచి మనకి ఛత్తీస్గఢ్ నుంచి కొన్ని వస్తూ ఉంటాయి, తర్వాత ఒడిశా నుంచి కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ప్రధానంగా అయితే 4 రాష్ట్రాలు గుర్తుపెట్టుకుందాం. అయితే మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఇక్కడ దీనికి కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట. కృష్ణా నది మీద కొన్ని పేర్లు ఇస్తా ఉన్నాడు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మనము సౌత్ ఇండియా తీసుకుందాం. దక్షిణ భారతదేశంలో గనక తీసుకుంటా ఉంటే లేదా పెనిన్సులార్ కంట్రీ అంటారు. పెనిన్సులార్ కంట్రీ అంటే దీపకల్ప భారతదేశంలో రెండవ అతిపెద్ద నదిగా మనం దీన్ని తీసుకోవాలి. ఎవరు? కృష్ణా నది రెండవ పెద్దది. మొదటిది ఎవరు? గోదావరి. కాబట్టి తర్వాత కృష్ణా నదికి సంబంధించి మనం తీసుకుంటా ఉంటే మూడవ ర్యాంక్ మనం చూసుకోవాలి. మూడవ ర్యాంక్ ఏంటి సార్ అంటే ఇది పొడవును బట్టి మనం తీసుకుంటా ఉంటే లాంగెస్ట్ అనమాట. పొడవును బట్టి తీసుకుంటా ఉంటే మూడవది. అంటే మొట్టమొదటిది ఎవరు సార్? గంగా నది. ఎక్కడ? దేశంలో. గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చరికి గోదావరి, మూడోది వచ్చరికి కృష్ణ. సో కాబట్టి థర్డ్ ర్యాంక్ చెప్తున్నాను ఇక్కడ. సెకండ్ ర్యాంక్ ఏంటిది ఇక్కడ? దక్షిణ భారతదేశంలో దీపకల్ప భారతదేశంలో మనకు రెండవది. థర్డ్ ఏంటి సార్ అంటే పొడవును బట్టి. తర్వాత నాలుగవ ర్యాంక్ చెప్తున్నాను చూడండి. సో నాలుగవ ర్యాంక్ ఏంటి సార్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ వాల్యూమ్ అండ్ రివర్ బేసిన్స్ అన్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ ఫ్లో ఇన్ రివర్ అని రాసుకున్నాం. వాటర్ ఫ్లో ఇన్ రివర్, వాటర్ ఫ్లో ఇన్ రివర్ అండ్ రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతం అని, లేకుంటే నదిలో నీరు ప్రవహిస్తున్న దాన్ని బట్టి తీసుకుంటా ఉన్నప్పుడు కృష్ణా నది నాలుగవది. సో నాలుగవది అన్నప్పుడు ప్రధానంగా ఎవరు వస్తున్నారు సార్? ఫస్ట్ అంటే ఫస్ట్ గంగా వస్తుంది, రెండోది వచ్చరికి ఇండస్ రివరు సింధు నది వస్తుంది. గుర్తుపెట్టుకుంది. ఆటోమేటిక్గా మనకు తెలిసింది మూడవది గోదావరి, నాలుగవది కృష్ణ పైన తప్పనిసరిగా గోదావరి ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. రైట్? చూడండి, ఇక్కడ కృష్ణా పైన గోదావరి ఉందా లేదా? ఎస్. సౌత్ ఇండియాలో మనకి ఫస్ట్ గోదావరి ఉంటుంది. ఇక్కడ కూడా దానికి మనకి కృష్ణా పైన గోదావరి అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో మనకి సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంకు ఇది మనకి ప్రధానంగా ప్రశ్నలు అనేవి పడతా ఉన్నాయి. రైట్, ఆరిజినేట్ చెప్పాను. ఇప్పుడు వచ్చరికి మౌత్ ఆఫ్ ది సీ అంటారు. మౌత్ ఆఫ్ ది సీ అంటే సముద్రంలో కలిసేటువంటి ప్రాంతాలు. సో మనకి ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాంతంలోనే మనకి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో నుంచి ఇక్కడ ఖమ్మం జిల్లా ఉంటుంది. మనకి ఖమ్మం జిల్లా నుంచి ఇట్లా తీసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చరికి కృష్ణ, ఆ తర్వాత వచ్చరికి సముద్రంలో మెర్జ్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా కొన్ని టెక్నిక్స్ చెప్తాను, మెమరీ టెక్నిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా. ఇక్కడ పులిగడ్డ అనే ఒక ప్లేస్ కనపడతా ఉంటుంది. నేను ఒక గూగుల్ ఇమేజ్ కూడా తీసి అది కూడా చూపిస్తాను. పులిగడ్డ అనే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఈ పులిగడ్డ దగ్గర ఏమవుతుందంటే 2 పాయలు అవుతాయి. గుర్తుపెట్టుకోండి, 2 పాయలు అవుతా ఉంటాయి. ఇది పోయినసారి గ్రూప్ 2 బిట్ అనమాట. సో ఎక్కడ ఏ ప్రదేశంలో మనకి కృష్ణా నది 2 పాయలు అవుతుందంటే పులిగడ్డ. నేను పులిగడ్డ అనే ప్లేస్లో నేను ఒక వర్డ్ తీసుకుంటున్నాను, పులి అనే పదాన్ని తీసుకుంటున్నాను.
పులిని చూస్తే ఏం చేస్తారు చాలామంది? భయపడతారు. భయపడి పరుగు తీస్తారు. కాబట్టి కృష్ణా నది కూడా భయపడి ఇట్లా ఒక ట్రిబ్యూట్ అంటే ఒక ఒక బ్రాంచ్ గాను, ఇటు ఒక బ్రాంచ్‌గా సౌత్‌గా బ్రాంచ్ విడిపోయిందని గుర్తుపెట్టుకోండి. సో, ఈ పైన నార్త్‌లోకి వచ్చినటువంటి ఈ బ్రాంచ్‌ని మనం ఏమన్నారంటే అంశాల దీవి అంటారు. ఇక్కడే మనకు కలుస్తా ఉంటది కృష్ణా నది మొదటి పాయ. అంటే నార్త్‌కెళ్ళిన ప్రధానమైన పాయ. ఈ కిందకొస్తా ఉన్నప్పుడు సౌత్‌లోకి వచ్చినటువంటి పాయ వచ్చరికి 3 ప్రదేశాలుగా మనకెళ్ళి సముద్రంలో కలుస్తా ఉంటుంది. ఇక్కడొచ్చరికి ఏటి మొగ్గ అని పిలుస్తారు. రెండోదొచ్చరికి నాచగుంట. ఇదేమో మొగ్గ, ఇదేమో గుంట. గుంటకేం కావాలి? మొగ్గ కావాలనమాట. మొగ్గ, తర్వాత గుంట అనే పదం గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చరికి ఉప్పు చెరువు. మొత్తం ఉప్పు అనమాట. సముద్రంలో ఉంటది కదా ఉప్పు చెరువు. ఇక్కడ మనకి బాపట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. బాపట్ల బీచ్ ఉప్పు అని గుర్తుపెట్టుకోండి. బాపట్ల ఉప్పు, ఉప్పు బాప, అప్ప, ఉప్పు అట్లా గుర్తుపెట్టుకోండి. రైట్ ఇట్లాగా మనకి విడిపోతా ఉంది. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఆరిజినేట్ ఎక్కడ? ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తా ఉంది? తర్వాత ఎక్కడ కలుస్తా ఉంటుంది? దాని యొక్క ప్రత్యేకతలు సరిపోతుంది.